హలో అండి. ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా నీట్గా చేప ముక్కల్ని కడుక్కోవాలి. చేప ముక్కలు నీసు వాసన రాకుండా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కడుక్కుంటే నీసు వాసన అనేది రాదనమాట. ఇది బొచ్చు చేప అండి. ఈ చేప ముక్కల్లో ఆనియన్స్, ఉల్లిపాయలు, కారం, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరకాయలు, జీలకర్ర పేస్ట్ అండి. ఇది కొంచెం పసుపు వేసుకొని బాగా ముక్కలకి పట్టేలా తిప్పుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ముక్కలకి పట్టేలా తిప్పుకొని తర్వాత మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు అనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనము పొయ్యి మీద పెట్టుకుంటే చేపల కూర అనేది ఉడుకుతూ ఉంటుంది అనమాట. చేపల కూర ఉడికేటప్పుడు ఎప్పుడు కూడా గరిటె అనేది పెట్టకూడదు. జస్ట్ అటు ఇటు మనం తిప్పుకుంటే సరిపోతుంది. ఇది టమాటా సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని గుజ్జు తీసేసేసి చింతపండు పులుసుని మనము ఈ చేప ముక్కల్లో వేసుకోవాలండి. చాలా గుత్తంగా ఎగురితేనే చేపల పులుసు అనేది టేస్ట్ వస్తుందన్నమాట. ఇట్లా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీస్తే ఇలా బబుల్స్ వస్తాయండి. ఆ బబుల్స్ వచ్చేసిన తర్వాత నూనె అనేది పైకి తెలుతుందన్నమాట మనకి. అప్పుడు ఫైనల్గా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందన్నమాట. మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా ఇంట్లో అయితే అందరూ చేప ఎప్పుడనేది తింటూ ఉంటారు ఎక్కువగా. అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.